కనుక బాబా బోధలు సచ్చరిత్రలో ఉన్న వాటిని మనం తెలుసుకొని ఆచరిస్తే ఉద్ధరించబడతాం, నిర్లక్ష్యం చేస్తే ఉద్ధరించబడవు. ప్రత్యక్ష గురువు ఎంతవరకు ఉంటాడు అంటే నా ఎదురుగా ఉన్నంత వరకే నా యొక్క పరిజ్ఞానం ఉంటుంది. అంటే మీరు ఏదైనా తప్పు చేస్తే నేను మీకు ఇలా చేయొద్దని చెప్తాను, కానీ మీరు నాకు కనపడకుండా తప్పులు చేస్తే గ్రహించే శక్తి ఈ సాధారణమైన ప్రత్యక్ష గురువులకు ఉండదు. ఇప్పుడు చెప్తున్న ప్రత్యక్ష గురువులు లేదా లివింగ్ గురువులను ఎవరైతే అంటున్నారో వాళ్ళ కెపాసిటీ ఎంత అంటే వాళ్ళ ఎదురుగా ఉన్నంత వరకు మాత్రమే ఏదైనా చేయగలరు. మీకు ఒక బస్సులో ప్రయాణం చేస్తుంటే, రైల్లో ప్రయాణం చేస్తుంటే, ఒక అడవిలో ప్రయాణం చేస్తుంటే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, మీ మనసులో ఒక చెడ్డ ఆలోచన వచ్చినా గుర్తించి మిమ్మల్ని కాపాడి నడిపించే సామర్థ్యం సాధారణమైన గురువులకు ఉండదు. కానీ బాబా సర్వ అంతర్యామి కనుక మనం ఎక్కడ ఉన్నా మన మనసును గుర్తించి మనలో ఉన్న బలహీనతను తొలగించగలిగిన సామర్థ్యము శరీరం లేకపోయినా కానీ విశ్వమంతా వ్యాపించి సర్వజీవుల్లో వ్యాపించి ఉన్న అటువంటి గురువు మనను ఉద్ధరిస్తాడు తప్ప కేవలం శరీరంతో ఉండి శరీరం పోగానే చచ్చిపోయేవాడు మనల్ని ఎప్పుడూ ఉద్ధరించలేడు. ఇంకోటి అంటే గురువుకు లివింగ్ డెత్ ఉండదండి. అజ్ఞానంతో కొంతమంది లివింగ్ అంటారు, అంటే బాగా గురువు శరీరం వదిలితే డెత్తా? బాగా గురువు అనేవాడు ఎప్పుడూ కూడా నిరాకారమైన చైతన్య స్వరూపుడే. శరీరంతో ఉన్నప్పుడు కూడా నిరాకార చైతన్య స్వరూపుడే, శరీరం వదిలిన తర్వాత కూడా నిరాకార చైతన్య స్వరూపుడే. ఈ సత్యాన్ని గ్రహించలేక లివింగ్ గురువు, డెత్ గురువు, ఈ లివింగ్ డెత్ అయ్యే గురువులతో మనకేం రాదు. కనుక ఎప్పుడూ ఒకే రకంగా ఉండే గురువు మాకు కావాలి. ఆ గురువు మన సమర్థ సద్గురువు సాయినాథుడే. కనుక మనం ఆయనని ఆశ్రయిస్తాం. ఆయన ద్వారా మాత్రమే మనం పరిపూర్ణమైన ఫలితాలు పొందుతాం తప్ప ఇతరుల ద్వారా కాదు అనేది కూడా మనం బాగా గ్రహించవలసి ఉన్నది. అదేవిధంగా బాబాగారి అవతార కార్యంలో సమానత్వం, ఈక్వాలిటీ, ప్రపంచ శాంతి, ప్రపంచానికి రాబోయే రోజులలో మతాల పేరు మీద, కులాల పేరు మీద ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఒక మతాన్ని ఒక మతము అంతమొందించుకునే యొక్క కార్యక్రమంలో ఉంటారు కనుక నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని తన్నుకు చేస్తారు కనుక సబ్కా మాలిక్ ఏక్ హై, అదే పరబ్రహ్మ. ఈ మధ్య మన సాయి భక్తులు కొత్త సిద్ధాంతం తెచ్చారు. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే బాబా ఒకడే దేవుడు అయిపోయింది. ఇక్కడ మళ్ళీ వేరియేషన్, రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, శివుడు దేవుడు కాదు, వీళ్ళంతా ఉంటిదే, బాబాగారు మాత్రమే దేవుడు. మళ్ళీ మూర్ఖత్వంలోకి, అంటే ఆయన ఆధారం చేసుకొని ఆయన తత్వంలోకి వచ్చి ఆయన అవతార కార్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం అనమాట. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు? బాబా కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, వారందరికీ మూల కారణమైన ఆ యొక్క పరబ్రహ్మ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు ఆయన. ఆయన నుంచేగా అందరూ వచ్చింది. కాబట్టి ఆయన అసలు దేవుడు, ఆయనే దేవుడు. అక్కడి నుంచి ఇవన్నీ రూపాలు వచ్చాయంటాడు బాబా. ఆ విషయం కూడా బాబానే క్లియర్గా చెప్పాడు. ఏమని? సాయి అంటే 3 మూలల దేహం కాదురా అన్నాడు. మరి ఎవరు? అదిగో ఎక్కడి నుంచి అయితే ఇవన్నీ వచ్చాయో ఆ చైతన్యమే బాబా అని అర్థం అనమాట. కనుక సబ్కా మాలిక్ ఏక్ అంటే బాబా ఒక్కడే దేవుడు. మిగతా బాబా వచ్చింది అన్నిటినీ సమన్వయపరచడానికి, బాబా వచ్చింది అన్నిట్లో ఒకటే చూడండి అని చెప్పడానికి. అంతేగాని వేరియేషన్ చేసి ఎక్కువ తక్కువలు చేసి హిందూ ముస్లిమ్స్ ఏదైతే చేస్తున్నారో మనం హిందూ మతంలోనే ఉంటూ మళ్ళీ దీంట్లో వేరియేషన్ చేసి మళ్ళీ మనం అజ్ఞానానికి లోనయ్యి మళ్ళీ మనం తగ్గుకొని వచ్చే వ్యవహారం బాబాను ఆధారంగా చేసుకోవడం అనేది పరమ బాధాకరమైనటువంటి విషయము. నువ్వు బాబానే పూజించు, బాబానే ధ్యానించు, బాబానే ప్రేమించు, బాబా రూపాన్నే ఇష్టపడు, కానీ అదే సమయంలో అన్ని రూపాల్లో ఉన్నది కూడా ఆయనే అనే జ్ఞానాన్ని కూడా ఎప్పుడూ కలిగి ఉండు. వేరియేషన్ తెచ్చుకోవాక. ఇది కూడా బాబాగారి అవతార కార్యంలో ప్రపంచ శాంతిని స్థాపించడానికి, మతాల మధ్యలో ఉన్న వైషమ్యాలను తొలగించడానికి, నామరూపాలతో ఉన్నటువంటి భేదాలను తొలగించి అంతా ఒక్కటే అనే సత్యాన్ని తెలియచెప్పి మీకు ఇష్టమైనటువంటి దైవారాధన చేసుకోండి, కానీ ఇతర దైవాలను కూడా సత్యమనే నమ్ముకోండి, వాళ్ళని తక్కువగా భావించవాకండి, అవి కూడా నీ దైవానికి సంబంధించింది అనే జ్ఞానం కూడా కలిగి ఉండండి, అప్పుడే మీరు ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతారు అని ప్రపంచ శాంతిని స్థాపించడానికి కావలసిన మత సామరస్యాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడని తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఆయన
ఫకీరు వేషంలో వచ్చిన మసీదులో ఉన్న దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. మసీదులో ఉన్న అక్కడ దుని వెలిగించారు. మసీదులో ఉన్న అక్కడ తులసి బృందావనం ఏర్పాటు చేశారు. మసీదులో ఉండి హారతులు ఏర్పాటు చేశారు, పూజలు ఏర్పాటు చేశారు. అంటే హిందూ ముస్లింల యొక్క దాన్ని మిళితం చేసేసారు. చూడండి, రెండు కలిపేశాడు. కనుక బాబా యొక్క అవతార లక్ష్యంలో అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవించాలి. ఒకటి, ఇది ఎప్పుడు వస్తుంది నాకు? ఓ అజ్ఞానులారా, రామ్ రహీం ఇద్దరు ఒకటే, వారిద్దరిలో ఏ భేదం లేదు, మీరెందుకు అనవసరంగా తగులాడుతున్నారు? కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవించి జాతీయ సమైక్యతను స్థాపించండి అన్నాడు. వారిద్దరిలో భేదం లేదని మన గురువుగారు చెప్పినప్పుడు భేదాన్ని చూస్తే నువ్వు గురువు మాటను ఎలా మన్నించిన వాడి అవుతావు? రాముడిని కృష్ణుడిని లాలలో చూపించి అన్నీ నేనే అంటే, రాముడిని నేను చూడను అంటే నువ్వు గురువు యొక్క జ్ఞానాన్ని ఎలా స్వీకరించిన వాడివి అవుతావు? అంటే గురువు చెప్తున్న జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసేస్తే నువ్వు ఏం పొందుతావు, ఎలా పొందుతావు? ఒక నటుడు ఒక పాత్ర వేశాడు, మళ్ళీ రేపు ఇంకో పాత్ర వేస్తాడు, ఎల్లుండి ఇంకో పాత్ర వేస్తాడు. ఎన్ని పాత్రలు వేసినా నటుడు ఒక్కడైనా జ్ఞానం ఉంటే నేను అన్ని పాత్రలను ప్రేమిస్తాను, లేదా అన్ని పాత్రల వెనకాల ఉన్న నాకు ఇష్టమైనటువంటి ఆ నటుని చూస్తాను. అందుకనే భక్తిలో జ్ఞానభక్తి, మూఢభక్తి, మూర్ఖభక్తి అని ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము మూర్ఖభక్తులం కావాలా, మూఢభక్తులం కావాలా, జ్ఞానభక్తులం కావాలా అనేది నిర్ణయం చేసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. కనుక బాబాగారి అవతార కార్యంలో గురు వ్యవస్థను స్థాపించడం, దైవశక్తిని నిరూపించడం, ప్రపంచ శాంతిని స్థాపించడం, అన్ని జీవులలో నేనే ఉన్నాను కనుక అన్ని జీవులను సమానంగా ప్రేమించు. ఆయన వచ్చిన కాడి నుంచి మనం కుక్కలను కొట్టడం మానేశాం, కుక్కల్ని పూజించడం నేర్చుకున్నాం, కాకులకు గద్దలకు కూడా చక్కగా అన్నం సమర్పిస్తున్నాం, సర్వజీవులను ప్రేమిస్తున్నాం. వీలైతే ఇంట్లో ఉన్న అత్తమామల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, మామాలుల మధ్య ఉన్న గొడవలు కూడా మర్చిపోయి నా కర్మానుసారంగా మా అత్త నన్ను బాధ పెడుతుంది, నేను ఈ కర్మను అనుభవించాలి అని కోడలు అర్థం చేసుకుంటుంది. నా కర్మానుసారంగా కోడల రూపంలో నాకు ఈ కష్టాలు వచ్చాయి, నేను ఈ కర్మను అనుభవిస్తాను. ఎందుకంటే బాబా అన్నాడు, ఏదైనా నీ కర్మానుసారంగా వస్తుంది, అనుభవించు, సహనంతో ఉండు అన్నాడు. నా కర్మానుసారంగా ఆఫీసులో పై ఆఫీసర్ నన్ను బాధ పెడుతున్నాడు, నేను దీన్ని అనుభవిస్తాను, సహనంతో ఉంటాను అని సహనంతో ఉంటున్నాడు. దానివల్ల గొడవలు తగ్గిపోయాయి, విద్వేషాలు తగ్గిపోయాయి, అశాంతి తగ్గిపోయింది. ఎక్కడ గొడవ ఉంటుందో, ఎక్కడ పంతం ఉంటుందో, ఎక్కడ రివెంజ్ ఉంటుందో అక్కడ అశాంతి ఉంటుంది. ఎక్కడ శాంతం ఉంటుందో, ఎక్కడ సహనం ఉంటుందో అక్కడ శాంతి, శాంతితో కూడిన ఆనందం ఉంటుంది. కనుక శాంతము లేక సౌఖ్యము లేదు. ఎవడికి శాంతం ఉంటే వాడికి ఆనందం ఉంటుంది. అందుకనే బాబా ఏమన్నాడు, శాంతం ఎక్కడి నుంచి వస్తుంది? సహనంలో నుంచి వస్తుంది. కనుక సహనం అనేది మహామంత్రం కావాలి మన జీవితంలో, మన కుటుంబంలో, మన కుటుంబ వ్యక్తుల మధ్య, పనిచేసే ఆఫీసులో, సమాజంలో తిరిగేటప్పుడు, ఓ బస్టాండ్లో నిలబడ్డప్పుడు, సినిమాల దగ్గర టికెట్ తీసుకునేటప్పుడు, బస్టాండ్లో బస్సు లేట్ అయినప్పుడు, బస్సులో కూర్చొని సీటు లభించినప్పుడు, చాలా సందర్భాల్లో ఒక రేషన్ కార్డు కోసం వెళ్ళినప్పుడు, ఒక ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు గంటల గంటలకు నిలబడాల్సి వస్తుంది. అక్కడ సహనం లేకపోతే అన్ని బూతులే. ఈ గవర్నమెంట్కి ఏం పని పాట లేదండి, లేనిపోని పడుతుందండి, వాడు అట్లండి, వీడు ఇట్లండి, ఇంకా నోట్లో ఉన్నాయన్నీ మనం ఇలాగ అంటే సహనం లేకపోవడం. దానివల్ల ఒక గంట సేపు పరదూషణ. అదే సహనం ఉంటే గంట సేపు కళ్ళు మూసుకొని సాయిరామ్ 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 సాయి, నీ టైం వచ్చినప్పుడు చక్కగా నువ్వు అంటే గంట సేపు నువ్వు భగవన్నామస్మరణ చేసుకోవడానికి అక్కడ అవకాశం కల్పించింది ఆలస్యం అనేది నువ్వు ఉపయోగించుకుంటే. అలా తీసుకోకుండా ఉంటే వాడిట్లా, వీడిట్లా, సమాజం ఇట్లా, మనుషులు ఇట్లా, అది ఇది అని తిట్టుకొని బాబా చెప్పినట్టుగా మనం పాపాన్ని మూటగట్టుకుంటాం. కనుక ఉపయోగించుకుంటే ప్రతి ఒక్క కష్టంలో కూడా సుఖము, ఉపయోగించుకుంటే ప్రతి ఇబ్బందిలో కూడా సౌలభ్యం ఉంది. ఒక్కటే దానికి మార్గం సహనం, బాబా గారి మీద అనన్యమైన భక్తి.